వినాయకుడు గుడి ముందు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా? ఒకరోజు వినాయకుడు పార్వతీదేవితో, అమ్మ నేను మామయ్య ఇంటికి వెళ్తాను అని మారం చేస్తాడు. సరే వెళ్ళిరా అంటుంది పార్వతీదేవి. గణేశుడు ఆనందంతో విష్ణువు లక్ష్మీదేవి ఇంటికి వెళ్తాడు. గణేశుడు వచ్చాడు కదా అని విష్ణువు లక్ష్మీదేవి చాలా సంతోషపడి రకరకాలైన పిండి వంటలు చేసి పెడుతుంది. గణేశునితో ఆడుకుంటూ అలా మధ్యాహ్నం అవుతుంది. విష్ణువు లక్ష్మీదేవికి నిద్ర వస్తుంటే విష్ణువు సుదర్శన చక్రం పక్కన పెట్టి నిద్రపోతాడు. వినాయకుడు ఆడుకుంటూ సుదర్శన చక్రం దగ్గరికి వెళ్తే, అబ్బా ఇదేదో భలే ఉందే, భలే మెరుస్తుందే, చూడటానికి ఎంత బాగుందో, దీని రుచి ఎంత బాగుంటుందో అని తొండముతో పట్టుకొని నోట్లోకి వేసుకుంటాడు. అదే సమయానికి రాక్షసులు భూమి మీద దాడి చేస్తుంటే దేవతలందరూ విష్ణువు దగ్గరికి వస్తారు. విష్ణువు త్వరగా నిద్ర నుండి లేచి సుదర్శన చక్రం తీసుకుందామని చూస్తే ఎక్కడుంది? ఎంత వెతికినా కూడా సుదర్శన చక్రం ఉండదు. ఒక పక్కేమో దేవతలు ఏడుపులు, ఇంకొక వైపు రాక్షసుల అరాచకాలు. విష్ణువు ఏం చేయాలో తోచక, ఎక్కడికి పోయావు సుదర్శన చక్రం అని గట్టిగా అరవగా, స్వామి కాపాడండి భయ్య అని గణేష్ కడుపు నుండి అరుపులు వినపడతాయి. ఓరే గణేష, నా కొంప ముంచావు కదరా నాయన, నీకు దండం పెడతానురా, తొందరగా సుదర్శన చక్రాన్ని బయటకి వదులురా గణేష అని ఎంత బతిమాలినా గణేశుడు మాత్రం మాట వినడు. అప్పుడు శివుడు అక్కడికి వచ్చి విష్ణువుతో నవ్వుతూ, కావాల్సింది గణేష్ దగ్గర ఉంది, గణేషుని మెప్పించి నీకు కావాల్సింది తీసుకో అన్నాడు. అలా అనగా విష్ణువు వీడిని ఎలాగోలా బాగా నవ్విస్తే పొరమాలి చక్రాన్ని బయటికి వదులుతాడు అని అనుకొని చేతులు చెవులు పట్టుకొని గుంజీలు తీస్తూ, గణేష సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా అని అంటుంటే, ఏంటి మావయ్య ఇంత వింతగా చేస్తున్నావు అలా అని చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా అలా నవ్వుతూ ఉన్నాడు. ఆపకుండా నవ్వుతుండడంతో గణేశుడి పొరమాలి దగ్గుతుంటే అప్పుడు సుదర్శన చక్రం గణేశుడి నోటి నుండి బయటికి వచ్చేస్తుంది. విష్ణు ఆ సుదర్శన చక్రాన్ని త్వరగా తీసుకొని, అమ్మయ్య అనుకొని, నీకు ఒక దండంలా గణేష, ఇంకొకసారి ఈ చక్రాన్ని పక్కన పెట్టను అని అప్పటి నుండి భక్తులు గణేశుని ప్రసన్నం చేసుకోవాలంటే జై గణేష అని అలా గుంజీలు తీయడం స్టార్ట్ చేశారు. ఎంతైనా మన బుజ్జి గణపయ్య, చిలిపి గణపయ్య అంటే మీకు ఇష్టం ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి బప్పా మోరియా.